వచ్చేసాను. అదేంటంటే ఇయర్ ఎండ్ అవబోతుంది అండ్ కొత్త ఇయర్ స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు మన గర్ల్స్ అంతా చేయాల్సిన పని ఏంటంటే విజన్ బోర్డ్స్. మేకింగ్ విజన్ బోర్డ్స్ అనేది మంచి మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. నేను 2025కి విజన్ బోర్డ్ తయారు చేసుకున్నాను. అది నేను యూట్యూబ్లో షేర్ చేసుకోలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం షేర్ చేసుకున్నాను. సో ఇది నా 2025 విజన్ బోర్డ్. ఫస్ట్ ఈ వీడియోలో మనము నా 2025 విజన్ బోర్డ్లో ఏది వర్కౌట్ అయ్యింది, ఏది వర్కౌట్ అవ్వలేదో చూద్దాము. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద వీడియో వచ్చేసి 2026 విజన్ బోర్డ్. నా విజన్ బోర్డ్ ఏంటి, అసలు ఏం అవ్వాలనుకుంటున్నానో డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ ఈస్ మై 2025 విజన్ బోర్డ్. ఈ విజన్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి అవ్వలేదో చూద్దాం. సో విజన్ బోర్డ్లో టాప్ ఫస్ట్ ఫోటో వచ్చేసి బీచ్ దగ్గర అమ్మాయి ఫోటో ఉంది కదా. నేను ఈ ఇయర్లో బీచ్కి వెళ్దామని అనుకున్నాను. సో అది అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ 100K సిల్వర్ బటన్ అనమాట. ఈ ఇయర్ అంతా ఏమైపోయిందంటే యాక్టింగ్, బిజీ షెడ్యూల్స్లో నేను యూట్యూబ్కి ఎక్కువ టైం ఇవ్వలేదు. సో అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ పక్కన చూసుకుంటున్నట్టయితే ఇన్ మై బిజినెస్ ఓనర్ ఎరా, గర్ల్ బాస్ అండ్ అమ్మాయి వచ్చేసి బాస్ లాగా కూర్చుంది కదా. సో ఈ మూడు కూడా ఒక్కదానికే రిలేటబుల్. అదేంటంటే నేను 2025 స్టార్టింగ్లో హంస అటైర్స్ అనే ఒక బిజినెస్ పేజ్ని స్టార్ట్ చేశాను. ఆ పేజ్లో నేను ఏమనుకున్నానంటే శారీస్ సెల్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏమైందంటే ఒకనొక పీరియడ్లో దానికి కొంచెం పాజ్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ద థింగ్ ఈజ్, నేను ఒక బిజినెస్ రన్ చేద్దామని అనుకున్నాను కానీ అది అవ్వకుండా ఇంకొక బిజినెస్ని రన్ చేశాను అనమాట. అంటే ఇండైరెక్ట్గా నేను అనుకున్నదే అయ్యింది. బట్ గాడ్ ప్లాన్ ఈస్ డిఫరెంట్ అని అనిపించింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఇంతకుముందు పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అన్ని వేసేదాన్ని. బట్ ఈ యూట్యూబ్, ఫ్యాషన్ క్రియేషన్ ఇవన్నీ చేస్తూ నేను నా ఆర్ట్ ఇంట్రెస్ట్ అనేది పక్కకు పెట్టాను. బట్ వై నాట్ ఈ పెయింటింగ్స్ అవన్నీ నేను ఎందుకు చేయకూడదు, నాకు వచ్చిన వర్కే కదా అని చెప్పి నేను 2025 ఎండింగ్లో అంటే ఆగస్ట్ ఆ టైంలో నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే పెయింటింగ్ స్టార్ట్ చేశానో నేను పెట్టుకున్న ఈ ఇన్ మై బిజినెస్ ఓనర్ ఎరా, గర్ల్ బాస్ ఏవైతే ఉన్నాయో ఒక పేజ్ నుంచి రన్ అవుతుంది అనుకున్నది ఇంకో పేజ్ నుంచి రన్ అయింది అనమాట. అది అల్కనంద ఆర్ట్స్ పేజ్ ద్వారా రన్ అయింది. సో దట్స్ ద థింగ్. అది నేను అనుకున్నదైతే ఇలా అనుకున్నది ఇలా అయ్యింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకున్నాను. ఈ ఇయర్లో అది అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ యువర్ ఇయర్. ఎస్, నిజంగానే ఇది నా ఇయర్, నేను ఎందుకో చెప్తాను మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాష్ పట్టుకొని ఉన్నాను, మనీ. అండ్ దట్స్ ఫైన్. నాకు మనీ కూడా బాగానే ఉండే ఈ ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ని నేను ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నానో ఈ ఇయర్ కూడా వెళ్ళలేకపోయాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ స్టాప్ అంటిల్ యూ ఆర్ ప్రౌడ్. నిజంగానే డోంట్ స్టాప్ అంటిల్ యూ ఆర్ ప్రౌడ్ అని మీకు కూడా చెప్తాను. నేనైతే ఈ ఇయర్ ఎక్కడా ఆగలేదు, ఒక్క క్షణం కూడా బ్రేక్ తీసుకోలేదు అనమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను అంటిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూటీ కొనుక్కుందాం అనుకున్నాను. బట్ స్కూటీ కొనుక్కోలేదు, ఇంట్లోకి అవసరం అని చెప్పి ఫ్రిడ్జ్ ఇంకా స్టవ్ అలాంటివి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్డర్స్ ప్యాక్ చేస్తున్నాను. చెప్పాను కదా నేను హంస అటైర్స్ పేజ్లో శారీస్ ప్యాక్ చేస్తాను ఆర్డర్స్ అని చెప్పి నేను ఈ మేనిఫెస్టేషన్ చేశాను. బట్ ఇండైరెక్ట్గా చూసుకుంటే నేను అల్కనంద ఆర్ట్స్ పేజ్ కోసము అరౌండ్ 50+ ఆర్డర్స్ డెలివర్ చేశాను. అండ్ హంస అటైర్స్లో శారీస్ ఎవరో డిజైన్ చేసిన శారీస్, ఎవరో మేక్ చేసిన శారీస్ని మనము ఆర్డర్గా ప్యాక్ చేయడం ఒక ఎత్తు అయితే, అల్కనంద ఆర్ట్స్లో నా చేతులతో స్వయాన నేను పెయింటింగ్ వేసి కొన్ని హవర్స్ దాని మీద కూర్చుని, ఒక 1 day 2 days దాని మీద కూర్చుని వర్క్ చేసి ఆ ఆర్డర్స్ ప్యాక్ చేశాను. అరౌండ్ 50+ ఆర్డర్స్. చాలా క్రేజీ అనిపిస్తుంది నిజంగానే. ఇన్ని ఆర్డర్స్ నేను ప్యాక్ చేశాను. అండ్ మేనిఫెస్టేషన్ వర్క్ అయింది. బట్ ఒకదాని ద్వారా కాకుండా ఇంకొక దాని ద్వారా వర్క్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 years సక్సెస్ఫుల్ ఇయర్ అహెడ్. నిజంగానే ఇయర్ సక్సెస్ఫుల్ అనే చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 100K. ఇది కూడా యూట్యూబ్కి లింక్ అయింది అనమాట, అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ జాబ్. దీని గురించి మాట్లాడాలి. ఇదేంటంటే న్యూ జాబ్. నేను యాక్చువల్గా నాకు 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉందన్నమాట. బట్ నేను అందులో నాకు వర్కౌట్ అవ్వట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. ఈ ఇయర్లో కూడా చాలా ట్రై చేశాను. ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలుసు, ఎంత కుంగిపోయానో నాకే తెలుసు. బట్ ఎన్ని ట్రై చేసినా కూడా, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా నాకు అది వర్కౌట్ అవ్వలేదు. నేనేమనుకున్నాను అంటే దాన్ని వదిలేసి వేరేదేం ట్రై చేయలేదు. బట్ అది చేస్తూనే వేరేవి ట్రై చేశాను. జాబ్ తప్ప నాకు మిగతా అన్ని వర్కౌట్ అవుతూ వస్తున్నాయి అనమాట. నాకు 2.5 years ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ రిజైన్ చేసినప్పుడు నా పొజిషన్ ఇది. మీకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. బట్ దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే ఇంకొక వీడియోనే చేయొచ్చు, పెద్ద వీడియో చేయొచ్చు.
బట్ దాని గురించి వద్దని పక్కకు పెట్టేస్తున్నాను. సో ఈ ఇయర్ ఎండింగ్కి నేను స్టార్టింగ్లో మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు న్యూ జాబ్ అని విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను. బట్ ఈ ఇయర్ ఎండింగ్కి ఒక క్లారిటీ వచ్చింది నాకు. మేబీ జాబ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అని అనిపించింది. ఇంకా వేరేదేదో నా కోసం ఎదురు చూస్తుంది అని క్లారిటీ వచ్చింది నాకు. సో 2026 విజన్ బోర్డ్లో జాబ్ అయితే పక్కా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్, నాకు ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీయే అంతా కూడా. అండ్ కింద చూస్తున్నట్టయితే అమ్మాయి ప్లానింగ్ చేసుకుంటుంది. నేను ఈ ఇయర్లో ఎన్నిసార్లు అట్లా ప్లానింగ్ చేసుకుంటూ కూర్చున్నానో. ఒక్క విషయం మాత్రమే కాదు, నేను ఎన్ని హ్యాండిల్ చేస్తానంటే స్టైలింగ్ పేజ్ హ్యాండిల్ చేస్తాను ఇన్స్టాగ్రామ్. దానికోసం నేను ప్లానింగ్ చేసుకుంటాను. ఈ మంత్లో ఏం ఆర్డర్ చేయాలి, ఈ మంత్లో ఏం రివ్యూ చేయాలి, అండ్ ఏం షెడ్యూల్ చేయాలి, ఏం ఎడిటింగ్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి అని చెప్పి నేను ప్లానింగ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ యూట్యూబ్కి ప్లానింగ్ చేసుకుంటాను, ఏ బ్లాగ్స్ తీయాలి, ఏం ఆర్డర్ చేయాలి, అండ్ ఎప్పుడు ఎడిట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి అని. సో యూట్యూబ్ బ్లాగ్స్లో ఏదైతే పెడతానో అది యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను. యూట్యూబ్ షార్ట్స్ కోసం మళ్ళీ సపరేట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఏం ప్లాన్ చేయాలి, ఏం ఎడిట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి అని ప్లానింగ్ చేసుకుంటాను. సో ఇది మాత్రమే కాకుండా నేను ఏదైతే ఆర్ట్స్ని స్టార్ట్ చేశానో ఆగస్ట్లో, దానికోసం కూడా ప్లానింగ్ చేసుకోవాలి. ఏం ఆర్ట్ వేయాలి, అండ్ అది నాకు క్లయింట్ ఆర్డర్స్ వస్తే నోట్ చేసుకోవాలి, అండ్ ఆర్డర్స్ వచ్చినవి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి చూసుకోవాలి, అండ్ ఫర్దర్గా ఏ క్లయింట్ ఆర్డర్ ఎప్పుడు తీసుకోవాలి అనేది మొత్తం ప్లానింగ్ చేసుకోవాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ అంతా కూడా. సో ఈ ఇయర్ మొత్తం కూడా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ మీదనే నడిచింది నాకు. అంతే, దిస్ ఈజ్ మై 2025 విజన్ బోర్డ్. ఇందులో ఏం వర్కౌట్ అయిందో ఏం వర్కౌట్ అవ్వలేదో నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా. బట్ ఈ ఇయర్లో నాకు ఇంకా బెస్ట్ మూమెంట్స్ అయ్యాయి. అదేంటంటే నేను ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకున్నాను, బట్ ఇండైరెక్ట్గా అరుణాచలంకి వెళ్ళాను. క్రేజీ అనిపించింది. చెప్పాను కదా, హంసా టాస్క్కి చేద్దాం అనుకున్నాను, అది అల్కనంద ఆర్ట్స్గా వర్కౌట్ అయింది. నా యూట్యూబ్ నేను బాగా వర్కౌట్ చేసుకోవాలి, 100K రీచ్ రావాలి అని అనుకున్నాను. బట్ అదర్ సైడ్ నాకు యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా. సో ఈ ఇయర్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాను. అంటే మంచి ఆపర్చునిటీ వచ్చింది హలో అంకుల్ ఛానల్తో వర్క్ చేయడము. నన్ను నేను అట్లా యాక్ట్ చేస్తూ ఉంటే చూడడం అంటే చాలా ఇష్టము. ఇది బెస్ట్ అనమాట. అంటే విజన్ బోర్డ్లో పెట్టండి నాకు అంత గొప్ప విషయం జరిగింది. నాకు ఈ ఇయర్లో జరిగినవి అన్నీ చూసుకుంటున్నట్టయితే విజన్ బోర్డ్లో నేను ఏదైతే పెట్టలేదో దానికంటే బెస్ట్గా అయ్యింది కదా. అసలు 2026 విజన్ బోర్డ్ నేను చేసుకోను, ఎందుకంటే గాడ్స్ ప్లాన్ ఈస్ గ్రేటర్ దెన్ మై ప్లాన్ అనిపించింది నాకు. మనం చేసుకున్న దానికంటే గాడ్స్ ప్లాన్ చాలా పెద్దది అనిపించింది. సో 2026 నేను ఏం ప్లాన్ చేసుకోవద్దు, ఎలా అవుతుందో చూద్దామని అనుకుంటున్నాను. బట్ ఏమనిపించిందంటే మనం ఏదైనా చేసుకుంటేనే కదా దానికంటే అది బెస్ట్గా జరిగిందో లేదో తెలుస్తుంది అని అనిపించింది. అందుకోసమే నేను 2026 విజన్ బోర్డ్ కూడా రెడీ చేసుకుందాం అనుకున్నా. సో మనం ఏదైతే విజన్ బోర్డ్లో పెట్టుకోవాలి అనుకుంటామో అది ఫస్ట్ మనం ఎక్కడైనా నోట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇట్లా నోట్ చేసుకున్నాను నాకు కావాల్సిన షార్ట్ టర్మ్ గోల్స్ ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ నేను దీనికి రిలవెంట్గా ఉన్న పిక్చర్స్ అన్ని కూడా నేను పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఎలా నా విజన్ బోర్డ్ని చేసుకుంటాను అంటే, సో పింట్రెస్ట్లో మనకి రిలవెంట్ పిక్చర్స్ ఏవైతే కావాలో అవి కలెక్ట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్టోరీ క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ అంతా మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ క్లిక్ చేసి సో బ్లాంక్ హ్యాండ్తో బ్లాక్ ఫోటో ఒకటి పెట్టేసి దాని మీద మనకు కావాల్సిన పిక్చర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 2026లో నా ఫస్ట్ గోల్ వచ్చేసి 100K, యూట్యూబ్ 100K అవ్వాలి, సిల్వర్ ప్లే బటన్ రిసీవ్ చేసుకోవాలి. ఏదైతే మనకి 2025లో వర్కౌట్ అవ్వలేదో 2026లో కూడా దానికోసం కష్టపడాలి. అంటే అంటిల్ వి రీచ్ ద గోల్ అన్నట్టు. అండ్ దెన్ హెల్త్ అండ్ ఫిట్గా ఉండడం. ఆ తర్వాత అంతకుమించి ఇంకేం కావాలి అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం. సో ఇది వచ్చేసి నా థర్డ్ గోల్. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మనకు కావాల్సిన పిక్చర్స్ ఏ షేప్లో కావాలో కూడా మనం దాని మీద ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫోర్త్ గోల్ వచ్చేసి యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ ఎందుకు పెట్టాను అంటే నాకెందుకో ఈ 2025 ఎండింగ్లో ఏదైతే స్టార్ట్ అయ్యిందో నాకు యాక్టింగ్కి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని నాకు 2026 ఈజ్ గోయింగ్ టు బి మై ఇయర్ అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అనిపిస్తుంది. అండ్ రిలేటెడ్ టు యాక్టింగ్ అనమాట. సో నేను యాక్టింగ్లో నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అండ్ దెన్ దాన్ని బేస్ చేసుకొని నాకు 2026లో ఏదో ఒక సక్సెస్ రాబోతుంది అని నాకు అనిపిస్తుంది. చిన్నదో పెద్దదో నాకు తెలీదు, బట్ అనిపిస్తుంది అనమాట. సో
యాక్టింగ్ పెట్టుకున్నాను. అంటే మంచి ఆపర్చునిటీస్ రావాలి అని అనుకుంటున్నాను. యాక్టింగ్లో కూడా నాకు స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయన్నమాట. నాకు టచింగ్స్ ఉండొద్దు అండ్ హగ్స్ కిసెస్ ఇవేమి నేను చెయ్యను. అండ్ నాకు ఓన్లీ ఎలా అంటే ఈ క్యారెక్టర్సే చేస్తానని లేదు, నాకు యాక్టింగ్కి స్కోప్ ఉన్న ఏ క్యారెక్టర్ అయినా చేస్తానన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని నాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి అని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ నోస్ పిన్. ఈ డైమండ్ నోస్ పిన్ ఏంటంటే నేను రీసెంట్గా నా బర్త్డే అప్పుడు నేను చూశాను అనమాట. సేమ్ నోస్ పిన్ చూశాను అండ్ నేను ఇక్కడ పెట్టుకుని కూడా చూశాను, కొనుక్కోలేదు. కానీ ఎంత బాగుందంటే ఆ నోస్ పిన్ అరౌండ్ 10K అలా ఉంది. ఎక్కువ కాస్ట్ కూడా కాదు, బట్ నాకేంటంటే అది నా మనీతోనే నేను కొనుక్కోవాలి అని అనుకున్నాను. సో ఆ నోస్ పిన్ ఈ ఇయర్లో తప్పకుండా కొనుక్కోవాలి అని చెప్పి నేను ఈ విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను. దట్ ఈస్ ఎ డైమండ్ నోస్ పిన్ అనమాట. క్రేజీ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఫోన్ అనమాట. ఇదైతే ఇఫ్ పాసిబుల్ అయితే మాత్రమే, అంటే పక్కా కొనుక్కోవాలని ఏం కాదు, ఐఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటాను. ప్రెసెంట్ నేను వచ్చేసి ఐఫోన్ 14 యూజ్ చేస్తున్నాను. దానికంటే పెద్ద వర్షన్ ఏదో కొనుక్కోవాలని కాదు కానీ మంచి ప్రో మ్యాక్స్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. అండ్ 2026లో నెక్స్ట్ గోల్ వచ్చేసి నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది 2025 ఎండింగ్లోనే అవ్వాలి. నేను లాస్ట్ 2 months నుంచి అనుకుంటున్నాను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలి, క్లాసెస్కి వెళ్ళాలని. బట్ వర్కౌట్ అవ్వలేదు. 2026లో మాత్రం తప్పకుండా జాయిన్ అవుతాను కూచిపూడి క్లాస్లో. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి కూడా నన్ను క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని చాలా ఉండేదంట, బట్ అప్పట్లో కుదరలేదు. బట్ తర్వాత నేను కొన్ని అంటే ఒక 8th క్లాస్లోనో ఎప్పుడో నేర్చుకుందామని ట్రై చేస్తే ఈ ఏజ్కి నేర్పించారమ్మా అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే బయట 30 years వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. సో తప్పకుండా ఇది నేర్చుకోవాలి నేను కూచిపూడి డ్యాన్స్. అండ్ నేను గజ్జ పూజ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో అది ఎప్పుడవుతుందో నాకు తెలియదు కానీ డాన్స్ అయితే నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ డ్రైవింగ్ అనమాట. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఈ ఇయర్లో అని అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఎయిమ్స్ గోల్డ్ ఏదైతే ఉందో నేను ఈ ఇయర్ గోల్డ్ మీద కూడా కొంచెం ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వేస్ట్ వాటి మీద ఇన్వెస్ట్ చేసే దానికంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. సో నాకు ఎంత వస్తుందో అందులో కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దెన్ వ్లాగింగ్ కెమెరా ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో నేను వ్లాగింగే ఎక్కువ చేస్తున్నాను. చాలా ఐడియాస్ వస్తున్నాయి, వ్లాగింగ్ కెమెరా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో గోప్రో ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను. తప్పకుండా తీసుకుంటా. 2026 స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుందాం, బట్ 2026లో మాత్రం తప్పకుండా తీసుకోవాలి. సో ఐఫోన్ ఇఫ్ పాసిబుల్ అని ఎందుకన్నానంటే గోప్రో తీసుకుంటాం కాబట్టి ఐఫోన్ అంత వద్దు అని అనిపిస్తుంది నాకు. పాసిబుల్ అయితేనే ఐఫోన్ తీసుకుంటా, బట్ గోప్రో మాత్రం తప్పకుండా తీసుకుంటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మాయి స్టోర్ ఓపెన్ చేస్తుంది. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇదేంటంటే నేను చెప్పాను కదా, హంస అటైర్స్ శారీస్ది ఏదైతే బిజినెస్ నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను దాన్ని కొంచెం పాజ్లో పెట్టాను. అల్కనంద ఆర్ట్స్ని బిజినెస్గా రన్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆన్లైన్ బిజినెస్ మనకి అలవాటు అయ్యింది. ఈ ఇయర్లో నేను ఏమనుకుంటున్నానంటే ఆన్లైన్ అనేది ఆఫ్లైన్ అవ్వాలి, ఆఫ్లైన్ స్టోర్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఒక స్టోర్ని నేను రన్ చేయాలి అండ్ బిజినెస్ రన్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. 2026లో తప్పకుండా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను, బట్ ఆఫ్లైన్ స్టోర్ అనేది తప్పకుండా స్టార్ట్ చేస్తాను అని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇన్ బిట్వీన్ జూన్ లోపే స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ నో దిష్టి ప్లీజ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి శివయ్య ఒళ్ళో నేను ఉన్నాను. లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ కూడా నేను శివయ్య వల్లనే ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా అంతే. ఈ ఇయర్ కూడా నాకు మొత్తం నేను శివయ్యకి సరెండర్ అయిపోయాను. అండ్ నేను ఎన్ని మేనిఫెస్టేషన్స్ ఎన్ని చేసినా కూడా నాకు ఆయన ఏమి ఇస్తే అదే, ఆయన ఏమి ఇవ్వాలనుకుంటే అదే నాకు. సో ఎప్పటికీ నేను శివయ్య బేబీనే, అంటే శివయ్య నాకు నాన్ననే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూటీ. సేమ్ 2025లో ఏదైతే వర్కౌట్ అవ్వలేదో ఆ గోల్ ఈ ఇయర్లో అయినా అవ్వాలి. 2026లో నేను స్కూటీ తీసుకుందామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో 200K కొట్టాలి అని అనుకుంటున్నాను. 200K రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 110K అలా ఉన్నారు. అండ్ నేను దిగిన యాక్టింగ్ ఫీల్డ్కి నేను యాక్టింగ్ చేసి ఇయర్ ఎండ్కి అట్లీస్ట్ 200K అవుతుందా అవదో చూద్దాము. 200K అవుతే మాత్రం నేను చాలా హ్యాపీ. ఇలానే మనకు కావాల్సిన ఇమేజెస్ పెట్టుకుని దానికి అఫర్మేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎట్లా అంటే ఐ అట్రాక్ట్ ఆపర్చునిటీస్ అని అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ మీదనే బేస్ చేసుకుని ఉన్నాను నేను 2026 అంతా కూడా. యాక్చువల్గా 2025 ఎండింగ్ పిచ్చ ట్రావెల్ చేశాను నేను.
సో 2026 దాన్ని మించి ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. కొన్ని ప్లేసెస్ కూడా నేను రాసుకుని పెట్టుకున్నాను అనమాట. సో అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ట్రావెలింగ్ మాత్రం పక్కా చేస్తా. సో మనం లాస్ట్ ఇయర్ ఏదైతే 2025కి బీచ్, ఈషా ఫౌండేషన్ అట్లా ఏదైతే మనము విజన్ బోర్డ్లో పెట్టుకున్నామో అలా ఇండివిజువల్ ప్లేసెస్ కాకుండా ఒకటేసారి ట్రావెల్ అని పెట్టుకున్నాను. నేను ఇందులో ట్రావెల్ మోర్ అని పెట్టుకున్నాను. ట్రావెలింగ్ అయితే ఇయర్లో పక్కా చేస్తా. ట్రావెల్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో బోల్డ్ వస్తాయి. అంతా పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన అఫర్మేషన్స్ మనం పెట్టుకోవచ్చు. లైక్ 2026 ఈజ్ మై ఇయర్ అని చెప్పి. నిజంగానే 2026 ఈజ్ గోయింగ్ టు బి మై ఇయర్ అని నాకు ఇప్పటి నుంచే అనిపిస్తుంది. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ హెల్తీ అండ్ హ్యాపీ. నేను నా ఫ్యామిలీ హెల్తీ అండ్ హ్యాపీగా అండ్ సెక్యూర్గా చూసుకోవాలని అనుకుంటున్నాను మా ఫ్యామిలీని. అండ్ ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి. దిస్ ఈజ్ మై 2026 విజన్ బోర్డ్. సో ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా విజన్ బోర్డ్ అనమాట. సో ఇందులో ఉన్నాయన్నీ కూడా మనం దాన్ని చూస్తూ దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ అవుతుంది అనుకుంటూ టువర్డ్స్ ద విజన్ బోర్డ్ మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనం అనుకున్నది తప్పకుండా అవుతుందన్నమాట. బట్ నాకైతే లాస్ట్ ఇయర్ది నేను ఏదైతే అనుకున్నానో దానికి డబల్ మించి అయ్యింది. సో ఈ ఇయర్ కూడా అంత శివయ్య చేతిలోనే పెడుతున్నాను. అండ్ అనుకున్న దానికోసం కష్టపడదామని నేను కూడా అనుకుంటున్నాను. అయితే తను ఏమిస్తే అది. సో దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. అండ్ మీరు కూడా ఈ ఇయర్ విజన్ బోర్డ్ తయారు చేయండి. ఇప్పటికీ లేట్ ఏం అయిపోలేదు. సో ప్లాన్ చేసుకోండి, ఏం కావాలో ఏంటో అనేవి ఫస్ట్ నోట్ చేసుకోండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మనం పింట్రెస్ట్ ద్వారా పిక్చర్స్ని పోస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని చేసుకోవచ్చు విజన్ బోర్డ్. అండ్ ఈ వీడియో 2025కి లాస్ట్ వీడియో. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అండ్ సుజి స్టోరీ సబ్స్క్రైబర్స్ అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు, మీరు కూడా విజన్ బోర్డ్ని తప్పకుండా తయారు చేసుకోండి. అండ్ నా విజన్ బోర్డ్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి. అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.